నీకు క్వశ్చన్ అడుగుతాను. సపోజ్ నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకో, నాకు ఎన్ని డబ్బులు ఇస్తావు? మొత్తం డబ్బులు నీకు ఇచ్చేస్తున్నావు. మొత్తం నాకు ఇచ్చేస్తావా? ఓకే, వెరీ గుడ్. సరే, నీ దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయనుకో, అప్పుడు నాకు ఎంత ఇస్తావు? అందులో నో డౌట్ అప్పుడు కూడా మీకే ఇచ్చేస్తాను. 50 లక్షలు కూడా నాకు ఇచ్చేస్తావా? ఓకే, సరే సరే. 1 lakh ఉందాం, 1 lakh ఉందనుకో, నాకు ఎంత ఇస్తావు? ఏంటండి, మీ డబ్బులు అయితే ఒకటి, నా డబ్బులు అయితే ఒకటి, ఏదైనా ఒకటే కదండి, మొత్తం ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సరే, లాస్ట్ 1 క్వశ్చన్. నీ దగ్గర ₹3,750 ఉన్నాయనుకో, అప్పుడు నాకు ఎంత ఇస్తావు? ఎంత? 3,750. మొత్తం నా పర్సులో ఉన్న మొత్తం డబ్బులు తీసేసావా? అంటే మరి నీ డబ్బులు నా డబ్బులు ఎవరైనా నా డబ్బులే అన్నావు కదా. ఆ లెక్క వేరు, ఈ లెక్క వేరు, లెక్కే. అంటే ఎవరి డబ్బులైనా ఒకటే అన్నావు కదా పార్వతి, అందుకోసం అనేసి. అందుకోసం అయితే ఆ డబ్బులు నీకే ఉంచుకోవాలి. కనీసం నీకే గుర్తుందా? నీ చీర కొనుక్కోవాలి, బ్లౌజ్ స్టిచ్చింగ్ డబ్బులు లేవు, చూసి పెట్టాలి. అసలు కనీసం ఏమండి, ఏంటిది? ఇది మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా ఏం కావాలని మొత్తం లిస్ట్ రాసుకున్నాను. ఈ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వచ్చేంత వరకు నెలకు ఒక ఐటమ్ లెక్క, మళ్ళీ ఇంకేం అడగడం ఏమి ఉండదు. ఈ లిస్ట్ ప్రకారం మీరు ఒక్కొక్కటి తీసుకున్నారు. ఇవన్నీ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా స్ట్రీట్లో విచిత్రమైన ప్రాబ్లం నేను గుర్తించాను. ఆ ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్లీ ఈరోజు ఉగాది కదా, ఉగాది కాబట్టి పంచాంగ శ్రవణం జరిగింది. ఈ పంచాంగ శ్రవణంలో వీళ్ళిద్దరికి పంతులు ఏం చెప్పాడంటే, వీళ్ళిద్దరు ఆదాయము 1, వ్యయమేమో 10. అంటే వీళ్ళు ఒక శారీ కొంటే 10 శారీలు కొన్నంత డబ్బులు ఖర్చు అయిపోద్ది. సో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ ఇబ్బందిని ఇప్పుడున్న పాలకపక్షము మరియు ప్రతిపక్షం గుర్తించి రాబోయే రోజుల్లో వీరికే కాకుండా ఇలా ఈ పంచాంగ శ్రవణంతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే విధంగా కృషి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.